ఆదరణ కలిగించే దేవుని మాట, స్వస్థపరచే మాట, నిన్ను నడిపించే మాట, ఇది ఆదరణ కలిగించు దేవుని మాట. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఆదరణ కలిగించే దేవుని మాట. 1 తెస్సలోనిక 5:24 వచనము. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు. దేవుడు నమ్మకమైన దేవుడు. అబ్రహాము శారా దేవుడు నీతి అని నమ్మి ఉన్నారు. ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నారు, నమ్మిక ఉంచి ఉన్నారు. నమ్మదగిన దేవుడు, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని వారు నమ్మి ఉన్నారు. ఈరోజు నిన్ను పిలిచిన దేవుడు నిన్ను వదిలివేస్తాడా? పిలిచిన దేవుడు ఖచ్చితంగా నీ ఎడల కార్యం జరిగిస్తాడు. కానీ తగిన సమయంలో దేవుడు కార్యం నీ ఎడల జరిగిస్తాడు. నమ్మకమైన దేవుడు. నువ్వు ఎంతైతే విశ్వసిస్తున్నావో, ఎంతైతే నమ్ముతున్నావో అంత త్వరగా నీ కార్యాలను నువ్వు చూడగలుగుతావు. విశ్వాసముతో ముందుకు కొనసాగము. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని నువ్వు నమ్మినట్లయితే, ఆ వాగ్దానాన్ని నీ పట్టుకొని ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలను నువ్వు చూడగలుగుతావు. పిలిచిన దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. తప్పక తగిన సమయంలో నీ ఎడల, నీ కుటుంబం ఎడల ఆయన కార్యము జరిగిస్తాడు. నీ సంఘంలో, నీ కుటుంబంలో మేలులతో ఆయన నింపబోతున్నాడు. ఆమేన్. పరిశుద్ధమైన దేవానికి వందనాలు చెల్లిస్తాము తండ్రి ప్రభా. పిలిచిన వాడవు, నమ్మదగిన దేవుడు తండ్రి ప్రభా. నీవు నీ ప్రజల ఎడల, నీ బిడల ఎడల నీ కార్యం జరిగించండి అయ్యా. వారి విశ్వాసంతో మొరపెట్టుకొనిచున్నప్పుడు వారి ఎడల నీ కార్యములు జరిగించండి తండ్రి ప్రభా. వారికి జవాబు దయచేయమని ప్రార్థిస్తాను తండ్రి. మీ హస్తములు వారికి తోడుగా ఉంచమని, ప్రతి అవసరతలు తీర్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.